హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. మనం కామన్గా ఒక 10-15 ఆలయాలను ఒకచోట చూస్తే మనకి ఎంత కనుల పండగగా ఉంటుందండి. అటువంటిది మీరు ఊహించండి, 900 ఆలయాలు ఒకే పర్వతంపై ఉంటే, అది కూడా మన భారతదేశంలో. సో వింటుంటేనే చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. భారతదేశం అనేక అద్భుతమైన ఆలయాలకు నిలయం. అయితే ఒకే పర్వతంపై 900 ఆలయాలు ఉన్నాయంటే నమ్మగలరా? అది కూడా మన గుజరాత్లో. ఇది కేవలం ఒక చరిత్ర మాత్రమే కాదు, ఒక మతపరమైన ఆధ్యాత్మిక యాత్ర, ఒక శిల్పకళా అద్భుతం, ఒక పవిత్ర స్థలం. ఇది గుజరాత్లోని పాలతీనా పట్టణంలో ఉన్న శత్రుంజయ పర్వతం మరియు ఇది జైన మతంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్రా స్థలం. సో ఈ వీడియోలో మీకు నేను శత్రుంజయ పర్వతం వెనుకున్న రహస్యాలు, ఆ ఆలయాల ప్రత్యేకతలు, పురాణ గాథలు, భౌగోళిక విశేషాల గురించి చర్చిస్తాను. సో ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. శత్రుంజయ పర్వతం ఇది జైన భక్తులకు పవిత్రమైన స్థలం. గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ జిల్లాలో పాలతీనా అనే ప్రదేశంలో ఉంది. ఈ పర్వతం జైన మతానికి అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. 900కు పైగా ఆలయాలు ఒకే పర్వతంపై నిర్మించబడ్డాయండి. సో ఈ ఆలయాలన్నీ పాలిష్ చేసిన తెల్లరాయితో అంటే వైట్ మార్బుల్తో అద్భుతమైన శిల్పకళతో నిర్మించబడ్డాయి. శత్రుంజయ అంటే శత్రువుపై గెలిచిన స్థలం అని అర్థం. సో జైన ధర్మంలో ఇది మోక్షానికి దారితీసే పవిత్ర పర్వతంగా భావిస్తారు. ముఖ్యంగా ఇక్కడ పౌరాణిక ప్రాముఖ్యత విషయానికి వస్తే శత్రుంజయ పర్వతం జైన మత విశ్వాసాల్లో చాలా ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ ఆదినాథుడి పవిత్ర స్థలం. జైనుల మొదటి తీర్థంకరుడైన ఆదినాథుడు ఈ పర్వతాన్ని పవిత్రంగా గుర్తించారు. ఆయన ఇక్కడ తపస్సు చేసి మోక్షం పొందాడని జైన గ్రంథాలు చెబుతున్నాయి. ఇక రెండవ ఆయన గౌతమ గణధరుడు కూడా ఇక్కడే తపస్సు చేశాడని, గౌతమ స్వామి భగవాన్ మహావీరుని ప్రథమ శిష్యుడు కూడా ఈ పర్వతం మీద తపస్సు చేసినట్లు చెప్తారు. ఇక్కడ తపస్సు చేస్తే మోక్షానికి చేరుకుంటారనేది వారి నమ్మకం. శత్రుంజయ నది పవిత్రత. ఈ పర్వతం పైన శత్రుంజయ నది ప్రవహిస్తుందనే విశ్వాసం కూడా ఉంది. ఇది మోక్షం ఇచ్చే నదిగా జైనులు భావిస్తారు. 900 ఆలయాలు, ప్రతి ఆలయం ఒక ప్రత్యేకం. శత్రుంజయ పర్వతంపై 900 పైగా ఆలయాలున్నాయి. ఇవన్నీ కూడా 11వ శతాబ్దం నుండి నిలబడుతూ వస్తున్నాయి. ప్రతి ఆలయం వివిధ జైన తీర్థంకరులకు అంకితం ఇచ్చే విధంగా ఉంటుంది. సుమారు 3800 మెట్లు ఎక్కితే ఈ ఆలయాలన్నీ చుట్టూ మనం తిరిగి రావచ్చు. ఈ ప్రదేశంలో తపస్సు చేయడం వల్ల భావబంధనాల నుంచి విముక్తి లభిస్తుందని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసం. అలాగే ఇక్కడ ప్రవహించే శత్రుంజయ నదిలో పుణ్య స్నానం చేస్తే పాప విముక్తి కలుగుతుందని చెప్పేసి జైన భక్తులు విశ్వసిస్తున్నారు. ఇక్కడ అత్యంత ప్రాముఖ్యమైన ఆలయాల గురించి చూసుకుంటే మొదటిది ఆదినాథుడి ఆలయం. శత్రుంజయ పర్వతంపై అత్యంత పురాతనమైన ఆలయం ఇది. ఇది మొదటి తీర్థంకరుడికి అంకితంగా చెప్తారు. అత్యంత భవ్యమైన శ్వేత మార్మపు శిల్పకళతో నిర్మించబడింది. ఇక రెండవది సుమతీనాథ ఆలయం. 5వ తీర్థంకరుడు సుమతీనాథుడికి అంకితమైన ఆలయం ఇది. విశాలమైన ప్రాంగణం, నిండైన శిల్పకళ ఆకర్షణలకు ప్రసిద్ధి. ఇక మూడవది సమర్థీరాజ ఆలయం. ఈ ఆలయాన్ని సముద్రగుప్తుల కాలంలో నిర్మించారు. బంగారు ఆకృతులతో అలంకరించబడిన ప్రసిద్ధ ఆలయంగా ఇది పేరుగాంచింది. ఇక 4వది పెద్ద ఆలయమైన కుంతునాథ ఆలయం. 17వ తీర్థంకరుడికి అంకితమైన ఈ ఆలయం జైన భక్తులు తరచుగా ప్రత్యేక పూజలు నిర్వహించే పవిత్ర ఆలయంగా చూసుకుంటారు. ఇక శత్రుంజయ పర్వతం విశేషాల విషయానికి వస్తే ఇది మానవ నిర్మిత క్షేత్రం అయితే కాదు, తపస్సు చేసిన స్థలం. హిందూ క్షేత్రాల్లో దేవతలు లేదా పురాణ దేవతలు నిర్మించిన ఆలయాలు ఇవి కావు. ఇవి జైన మునులు తపస్సు చేసిన పవిత్ర స్థలాలు. ప్రతి ఏడాది జైనులు ఇక్కడికి ఆలయాలను దర్శించుకోవడం కోసం ఎంతో పవిత్రకరమైన కర్మగా భావిస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆలయ సముదాయంగా దీన్ని గుర్తించబడింది. ఒకే ప్రాంతంలో 900 ఆలయాలు ఉండే ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదండి. దీన్ని సహస్ర జినాలయ అని కూడా అంటారు. ప్రతి ఆలయం సున్నితమైన శిల్పకళతో అద్భుతంగా ఉంటుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాత్రిపూట ఎవరూ ఉండరంట. పాలితీనా ఇది ప్రపంచంలో ఏకైక నగరం. అక్కడ రాత్రిపూట ఎవరూ ఉండకూడదు. ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఆలయాలు మూసివేయబడతాయి. రాత్రి అక్కడ మానవ జాతికి ప్రవేశం లేదు. ఇది జైనుల కఠిన నియమాలలో ఒకటి. శత్రుంజయ పర్వతం దేవతలకు మాత్రమే సొంతమని వాళ్ళు భావిస్తారు. ఇక పాలితీనా ప్రపంచంలోనే మొదటి శాకాహార నగరంగా దీన్ని గుర్తించారు. 2014లో ఈ నగరంలో మాంసాహార నిషేధం జరిగింది. జంతువుల వధ పూర్తిగా నిషేధించబడింది. ఇక జైన మతంలో పుట్టిన ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించాలని ఖచ్చితంగా నమ్ముతారు. ఇక్కడికి రావడం మోక్షానికి మార్గమని కూడా నమ్ముతారు. తీర్థయాత్రలో భాగంగా 3800 మెట్లు ఎక్కి నడవడం అంటే ఇది కఠినమైన పర్యటన. జైనుల జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ ఆలయాలకు రావాల్సిందే. సో
చూశారు కదా ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఎన్నో ముఖ్యమైన ఆలయాలు ఉన్నప్పటికీ ఈ శత్రుంజయ పర్వతం యొక్క గొప్ప ఆలయాల విశిష్టత గురించి ఈ వీడియోలో విన్నారు కదా. ఈ శత్రుంజయ పర్వతం భారతదేశంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటిగా భావించినప్పటికీ చాలామంది దీని గురించి తెలియదు. సో ఈ వీడియోలో మీకైతే తెలిసిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి.